ఏడాదిలో 4 నెలల పాటు ఆ గ్రామంలో ప్రజలు సూర్యుని చూడలేరు. ఒకటి కాదు, రెండు కాదు, వందలేండ్ల నుంచి ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారు అక్కడి జనం. కానీ ఒక ఇంజనీర్ తెలివితో ఆ సమస్య అంతమైపోయింది. ఏండ్లుగా వెయిట్ చేస్తున్న సూర్యుని చూసి డాన్సులు వేశారు అక్కడి జనం. ఉదయాన్నే లేచి అలా సూర్యుని పలకరించి సూర్యకిరణాలు తాకుతుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా. పైగా చలికాలంలో సూర్యకిరణాలు అలా ఇంట్లో పడుతుంటే గంట 2 గంటలైనా సరే అలా కూర్చుండిపోతాం. ఒక్కరోజు మబ్బులు పట్టేసినా ఎండ ఎప్పుడు వస్తుందా అని ఆకాశం వైపే చూస్తాం. కానీ ఇటలీలోని ఒక గ్రామంలో మాత్రం ఏడాదిలో 4 నెలల పాటు సూర్యుడు కనిపించడు. చీకటిలోనే వారి జీవితం కొనసాగుతోంది. ఇటలీలోని ఉత్తర మిలాన్కు 130 కిలోమీటర్ల దూరంలో ఉండే విగనెల్లా ఒక మారుమూల గ్రామం. చుట్టూ ఎత్తైన పర్వతాలు, ఆ పర్వత శ్రేణిలో లోతైన లోయ. ఆ గ్రామంలో కనీసం 300 మంది కూడా సరిగ్గా ఉండరు. అలాంటి గ్రామంలో ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అసలు సూర్యుడే కనిపించడు. దీంతో ఆ 4 నెలలు చీకట్లోనే బతికేవారు. కానీ ఒక ఇంజనీర్కు వచ్చిన ఆలోచన ఆ గ్రామ ప్రజల జీవితాన్నే మార్చేసింది. అసలు ఆ గ్రామంలో సూర్యుడు ఎందుకు కనిపించడు అనే విషయానికి వస్తే, గ్రామానికి చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉండడంతో చలికాలంలో అక్కడ సూర్యుడు లేటుగా వచ్చేవాడు. వచ్చినా కూడా కొండ చర్యల్ని దాటుకొని గ్రామంలోకి ఆ వెలుతురు వచ్చేది కాదు. అలా ప్రతి ఏడాది 4 నెలల పాటు అక్కడ సూర్యకిరణాలు తాకేవి కాదు. దీంతో ఒక ఇంజనీర్కు ఒక ఆలోచన వచ్చింది. ఎలా అయినా సూర్యకిరణాలు ఆ గ్రామానికి తీసుకురావాలని అనుకున్నాడు. దీంతో ప్లాన్ ప్రకారం స్థానిక ఆర్కిటెక్ట్ తో కలిసి కొండవాలు ప్రాంతంలో ఒక పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు గ్రామస్తులు కూడా సహకరించారు. అందరూ కలిసి €1,00,000 ధనాన్ని పోగు చేశారు. స్థానిక నాయకుల సహకారంతో 1.1 టన్నుల బరువున్న అద్దాన్ని 1,100 మీటర్ల ఎత్తులో ఏటవాలుగా బిగించారు. ఈ ప్రాసెస్ కు దాదాపు ఏడాది కాలం పట్టింది. అలా సూర్యకాంతి ఆ అద్దం మీద పడి అది గ్రామంపై రిఫ్లెక్ట్ అయింది. అలా ఆ గ్రామానికి వెలుతురొచ్చింది. అయితే ఈ అద్దంతో గ్రామం మొత్తం వెలుగులు ఇవ్వలేకపోయినా 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో కాంతి వస్తుంది. ఆ ప్లేస్ కూడా చర్చ్ దగ్గర ఉండడంతో జనమంతా అక్కడికే వచ్చి సూర్యకాంతిని ఎంజాయ్ చేస్తున్నారు. సూర్యకాంతి ఊరి మధ్య పడడంతో ఆ వెలుతురు గ్రామమంతా విస్తరిస్తోంది. అద్దం ఎటువైపు తిప్పితే అక్కడ వెలుతురు మారేది. వందలేండ్లుగా ఆ ఊరి జనం కాంతిని చూడలేదు. ఏడాదిలో నెలల పాటు చీకట్లోనే బతికేవారు. కానీ ఒక ఇంజనీర్ చేసిన అద్భుతం ఆ ఊరి జనం కష్టాన్ని తీర్చేసింది. రోజు లేచిన తర్వాత చర్చి వద్దకు వచ్చి కూర్చుంటున్నారు. సూర్యకిరణాలు వారిని తాకుతుంటే తెగ సంబరపడిపోతున్నారు.